ఈ లోకంలో ఏ వార్త విన్నా, ఏ మాటలు విన్నా అక్కడన్నీ ఏం కనిపిస్తున్నాయి అంటే ఈ రోజులలో ఎవరి నోరు తెలిసినా కూడా జోకులు, వ్యర్థమైన వార్తలు, మరణపు వార్తలు, కుటుంబములను పాడు చేసేటటువంటి వ్యర్థమైన వార్తలు, ఎవరిని కలుసుకున్నా, ఎవరిని అడిగినా కూడా ఇవే బాధకరమైనటువంటి విషయములని, దుఃఖముని, వేదనని తెలియజేస్తున్నారు. అది ప్రత్యేకంగా గమనించినట్లయితే ఎవరో మన శత్రువులు కాదు, వాళ్ళ యొక్క శత్రువులు కాదు. ఎవరు వారిని బహుగా హింసిస్తున్నారంటే కుటుంబ సభ్యులే. కుటుంబంలో కుటుంబ సభ్యులే. దేవుని యొక్క వాక్యము ఎంత ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం అంటే, దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరముల క్రితమే ఆయన ప్రవచించలేదు, ఆయన మాట చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నాడంటే, రానున్నటువంటి దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోయి కుటుంబములో కుటుంబకులే, ఒక దేశంలో దేశస్థులే, ఒక పట్టణంలో ఆ పట్టణం వారే, ఒక ఇంటిలో ఆ ఇంటి వారే, ఒక గ్రామంలో ఆ గ్రామస్తుల మధ్యలోనే ఏమొస్తున్నాయి? ఇబ్బందులు, బాధలు, శ్రమలు, కష్టములు. ఎవరి నోరు తెలిసినా, ఏ దేశమును కదిలించినా ఆ దేశంలో ఈ దేశంలో మాకు శత్రుత్వం. ఎవరిని ఏది అడిగినా కూడా ఇవే రకమైనటువంటి ఇబ్బందులు చెప్తున్నారు. కానీ మనందరికీ శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు యొక్క వాక్యం వినేటప్పుడు మనందరికీ కలిగేటటువంటి సంతోషము ఇంకెక్కడా కూడా ఉండదు. ఎవరిని కదిలించినా కూడా వారి నోటి నుండి వచ్చేటటువంటి బాధలే. కానీ దేవుని నోటి నుండి మాత్రమే నీకు కావాల్సినటువంటి సమాధానము, సంతోషము, ఆనందము దేవుని నోటి నుండి మాత్రమే వస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏమన్నదంటే, లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చదువుతుంది. ఆయన గ్రంథము చుట్టి 22వ వచనం చదువుతుంది. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుచున్నారు. చూడండి, లోకమంతా కూడా యేసు ప్రభు నోట నుండి వచ్చేటటువంటి మాటలకి ఆశ్చర్యపోతున్నారు. ఏమైపోతుంది? లోకమంతా కూడా చెప్పండి, ఏమవుతున్నారు? ఆశ్చర్యం. అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈయన. ఏంది ఈయన మాటలలో ఉన్నటువంటి ఈ శక్తి ఏంటి? ఆశ్చర్యపోతున్నారు. ఆయన అంటున్నాడు, ఈయన యోసేపు కుమారుడు కాడా, వడ్లవారి కుమారుడు కాదా? ఇతనికి విద్య లేదు, చదువు లేదు, ఇతనికి ఎక్కడిది ఇంత జ్ఞానం, తెలివి, పాండిత్యం? ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా దయతో ఉన్నది. దేనితో ఉన్నది చెప్పండి? దయతో. మీ నోటి మాటలు కూడా దయ కలిగిన మాటలు కలిగి ఉండాలి. చాలా మంది నోరు తెరిస్తే ఈ లోకంలో ఎక్కడ 2-3 యవనస్తులు కూడి ఉన్నా, ఎక్కడ ఒక షాప్ దగ్గరికి వచ్చినా, ఎక్కడ కాలేజీలోకి పోయినా, లేదంటే ఒక మీటింగ్ స్థలానికి వెళ్ళినా, ఎక్కడ 2-3 యవనస్తులకు 10 మంది గ్రూప్ అయితే, ఈవెన్ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పురుషులైనా, స్త్రీలైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎక్కడికి వెళ్ళి చూసినా వారి నోటి నుండి దయ కలిగినటువంటి మాట అనేది ఒకటి రావట్లేదు. అన్నీ పనికి మాలినటువంటి మాటలు, అల్లరితో కూడినటువంటి మాటలు, పోకిరి మాటలు, దుష్టత్వాన్ని యొక్క దుష్టుని నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి వ్యర్థమైన మాటలు ఈ రోజున ఎవరి బిడ్డలు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఎవరి బిడ్డలు వారి నోరు తెరిస్తే అన్ని భయంకరమైన
వ్యర్థమైన పనికిరాని మాటలు, బూతులు, ఈవెన్ చిన్న బిడ్డలైన 7వ తరగతి 8వ తరగతి చదివే వాళ్ళు, 10వ తరగతి చదివే 9వ తరగతి చదివే వాళ్ళు అందరూ నోటి నుండి వ్యర్థమైనటువంటి నోటి మాటలు వస్తున్నాయి. వారి నోరు ఎలా ఉన్నది? విషముగా ఉన్నది, కపటంతో ఉంటున్నది, మోసంతో ఉంటున్నది. ఎక్కడికి పోయి చూసినా, మొన్న ఒకరోజు నేను మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ మెకానిక్ షాప్ దగ్గరికి ఒక 3-4 ఎవరి పిల్లలు వచ్చారు. వాళ్ళ నోటి మాటలు అంటే ఏమవుతున్నది? దుఃఖం వచ్చేటట్టుగా ఉన్నది. ఎందుకు వీళ్ళ యొక్క శరీరముని ఇంతగా అపవిత్రం చేసుకుంటున్నారు? వారి నోటి మాటలను బట్టి చెప్పవచ్చు. ఎందుకు? తమ దేహములని పాడు చేసుకోవడానికి, దేహముని సంతోషపరచుకోవడానికి, ఒకరిని కించపరుస్తూ 3-4 రావడం ఎంత దుఃఖకరమైనటువంటి విషయం ఇది. వారి నోరు తెరిస్తే ఏదైనా మంచి మాట వస్తుందేమో, ఏదైనా దయగలిగినటువంటి మాట వస్తుందేమో అని చూస్తే వారు నోరు తెరిస్తే అన్ని పనికి మాలినటువంటి చెత్త వారి నోటి నిండా కూడా. కానీ దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు ఆయన రక్తం చేత. దేని చేత మనల్ని పరిశుద్ధపరిచేయుడు? మన పిల్లలకు మనం బోధించాలి, అయ్యా మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మనము పనికి మాలిన మాటలు మాట్లాడే వారి వద్ద కూర్చోవద్దు, పనికి మాలిన వారితో మనము సాంగత్యం చేయకూడదు, వ్యర్థమైన మాటలు నీ నోటికి రానియకు, కపటమైన మాటలు నీ నోటికి రానియద్దని చెప్పండి. ఒకవేళ అవి మనకు వస్తే దేవుడే మనకు విరోధంగా ఉంటాడు. దేవుడే, దయ్యములు కాదు, రోగాలు కావు, దేవుడే నీకు విరోధంగా తయారవుతాడు. ఆ వ్యర్థమైన మాటలను బట్టి ఎవరికైనా, యవనస్తులు ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా, చిన్నవాళ్ళు ఎవరైనా కూడా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఎవరికైనా అందరికీ ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. చూడండి, మనందరికి తెలిసినటువంటి అధ్యాయము కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నది? మీకు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలువరు, పాపం చేయ వారందరూ నీకు అసహ్యులు, కపటం చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా, దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడని నేను కాదు. ఈ లోకంలో ఏ దేవుడైనా మిమ్మల్ని, ఏ దేవతైనా నిన్ను దుష్టత్వము, పనికి మాలిన పనులు చేయండి ప్రేరేపిస్తే నాకు వాళ్ళతో పొత్తు లేదు. నేను అలా చేయమని చెప్పను. నా మాటలు ఏంటి అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే నీకు 2వ చెంప చూపించు. వీలైతే నీకు సాధ్యమైతే నీ పొరుగు వారితోటి చాలా సమాధాన పడండి, సమాధానంగా ఉండండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. సమాధానంగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను, సమాధానంగా లేకుండా ఉండడానికి కాదు. దుష్టత్వమును చూసి మీరు బాగలేరు అని చెప్పి, ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, నీకు ఏదైనా వ్యాధి ఉంటే, ఏదైనా సమస్య ఉంటే, దేవుడు అంటే నిన్ను చూసి అస్సలు ఆనందించడు. ఆయనకి అది ఇష్టం ఉండదు. నువ్వు వ్యాధిలో ఉన్నా, రోగంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దేవుడు ఆనందించడం ఆయనకు ఆనందం కలగదు. ఎందుకు? మీరు దేవుని పిల్లలు. ఎందుకు చెప్పండి? మనం ఏమై ఉన్నాం? దేవునికి పిల్లలం. మనం దేవుని యొక్క పిల్లలం కనుక ఒకవేళ మన పిల్లలకి ఏదైనా దుష్టత్వం అంటినట్లయితే మనకు సంతోషం ఉంటుందా? మన పిల్లలకి ఎంత ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకంటే ఎక్కువ మనం బాధపడుతున్నాం. కానీ మనమందరం దేవునికి పిల్లలం. ఆయన నీకంటే నాకంటే ఎక్కువ వేదన పడతాడు. ఒకవేళ నీలో దుష్టత్వము,
దుష్టునికి సంబంధించింది. ఒకవేళ అనారోగ్యం ఉన్నా కూడా, వ్యాధులున్నా కూడా దేవుడు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించాడంట. ఒకవేళ మీ పిల్లలకి, నా పిల్లలకి జ్వరం వచ్చిందంటే మనం ఆలోచిస్తామా? చెప్పండి. దెబ్బ కలిగిందంటే మనం ఆలోచిస్తామా? అంతే ఉండు అని ఉంచుతామా? ఏం చేస్తారు? వింటే ఏదో ఒకటి త్వరగా చేయాలి. అంతకంటే ఎక్కువ ప్రేమించే దేవుడు నీ దేవుడు. అంతకంటే 2000 రెట్లుగా నేను ప్రేమిస్తున్నాడు దేవుడు. అంతకంటే దేవుడు ఏమన్నాడంటే, నీ దేహమేనయ్యా నాకు ఆలయము, నీ దేహమే నేను నివాసం చేసేది. అలాంటి దేహానికి రోగం వస్తే నేను ఎలా సంతోషిస్తాను చెప్పండి. దేవుడంట సంతోషపడాడంట. వేగిరమే ఆయన పక్షిరాజు, లేదంటే గద్ద రెక్కలు, లేదంటే మేఘం మీద, లేదంటే అగ్నితోనైనా నీ యొక్క ఎగిరి నీ దగ్గరకు వస్తాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన నువ్వు కష్టంలో ఉంటే గురికి వచ్చే దేవుడు అంటే నీ దగ్గరికి నేను బాగు చేయడానికి. మన పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు, లేదంటే నువ్వే ఎక్కడో పనికి పోయినావు, దూరంగా పోయినావు, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది, దెబ్బ కలిగింది, ఏదైనా ఇబ్బంది కలిగిందంటే నువ్వు అంటే ఆగుతావా? నీ పని ఎంత పని ఉన్నా, నీది ఎంత పెద్ద పని అయినా అవన్నీ ఏం చేస్తావు? అవన్నీ పక్కనే పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా కుమారుని దగ్గరికి వెళ్ళాలి, నా కుమార్తె దగ్గరికి వెళ్ళాలి, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. కారణం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆపదలో, ఇబ్బందిలో ఉన్నారు. అదే జీవం కలిగిన దేవుడు కూడా నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. అయ్యో నా కుమార్తె ఆపదలో ఉన్నది, నా కుమార్తె రోగం చేత ఉన్నది, నేను ఎలా కూర్చుంటాను అక్కడ? నేను సింహాసనం మీద ఎలా కూర్చొని నేను సంతోషిస్తాను? నాకు సంతోషం ఎలా ఉంటుంది? నా కుమారుని దగ్గరికి వెళ్ళాలి, నా కుమార్తె దగ్గరికి వెళ్ళాలి, నేను ఆమెను ఎలానైనా కనికరించాలి, బాగు చేయాలి, స్వస్థపరచాలి, ఆమెను ఆశీర్వదించాలి. దేవుడికి ఆతురత ఏర్పాటు నీ దగ్గరికి రావడానికి. ఎవరి దగ్గరికి రావడానికి చెప్పండి? నీ దగ్గరికి రావడానికి దేవుడు ఆతురత పడతాడంట. మనం ఏదైనా ఒక ఫంక్షన్స్ కి, లేదంటే పెళ్లిళ్ళకి వెళ్ళడానికి ఎంత ఆతురత పడుతుంటామో, ఎంత తీవ్రంగా మనం ముందు రోజు నుంచే ప్రిపేర్ అవుతుంటామో, అదే విధంగా దేవుడు అంట నీ దినములన్నీ దేవునికి తెలుసు, నీ రోజులన్నీ దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడ ఏది ఉంటుందో దేవునికి తెలుసు కనుక నీకంటే ముందుగానే ఆయనే సిద్ధపడుతుంటాడంట. రేపటి దినమున నా కుమారుడు, నా కుమార్తె నన్ను పిలుస్తుంది, ఈ ఆపద రాబోతున్నది, ఈ శ్రమ వస్తుంది, నన్ను పిలుస్తారు, నేను సిద్ధపడాలి, లేదంటే ఏదైనా దేవదూతనైనా నేను సిద్ధం చేయాలి, వాళ్ళకి ఎలాగైనా నేను సహాయం చేయాలి. నీకంటే ముందుగానే దేవుడు సిద్ధపడతాడు. ఏం చేస్తాడు దేవుడు? మనందరికంటే ముందుగానే నువ్వు పిల్లలకి ఎలా సిద్ధపరుస్తావు? స్కూల్కి వెళ్తుందనంటే అది లేవక ముందుకే వాళ్ళు లేచినాక లేస్తామా? చెప్పండి. ఎప్పుడు లేస్తాము? వాళ్ళు లేవక ముందుకే వాళ్ళకి ఏం చేయాలి? సిద్ధపరచాలి. వాళ్ళు పడుకొని ఉండగానే లేచి వాళ్ళకి కావాల్సినవి ధన రెడీ చేసి వారిని పంపిస్తాం, క్షేమంగా పంపిస్తాం. హల్లెలూయా. అదే విధంగా నీ దేవుడు కూడా నిన్ను ప్రేమించి నీకు ఆపద రాకముందుకే, నీకు ఇబ్బంది రాకముందుకే, నీకు కష్టం రాకముందుకే దేవుడే వేకువ రెక్కలు కట్టుకొని ఆయన నీ యొద్దకి ఎగిరి వస్తున్నాడంట. దేవుడే నీ యొద్దకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం చూడండి. నీ దేవుడు నిన్ను ఏమడగాడు? అలా వచ్చినందుకు నాకు ఇది, నాకు అది కావాలి. ఏమి ఇస్తాం మనం దేవునికి? మనం ఏ పార్టీ వారం దేవునికి ఇవ్వడానికి కదా? మనం ఎంత ఇస్తాం దేవునికి? ప్రతి ఆదివారం మా అయితే ఒక 100 రూపాయలు కానికేయం మనం ఏమి ఇస్తాం దేవునికి? ఎంతగానే ఇవ్వగలుగుతాం దేవునికి? కానీ మనం దేవుణ్ణి అడుగుతాం, నాకు కావాల్సిందన్న దేవుడు ఇవ్వాలి. ఎంత ప్రేమ చూడండి దేవునికి. నీ సన్నిధి దేవుని సన్నిధి, అది దేవునిది. దేవుడు నీ యొక్క హృదయం చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనము హృదయంలో అంటే లెక్కలు చూసుకుంటాం. ఏం చూసుకుంటాము చెప్పండి? హృదయంలో ఏం చూస్తాం మనము? చెప్పండి, ఏం చూస్తాం మనం హృదయంలో? లెక్క. ఈరోజు నేను చర్చికి వెళ్తున్నా,
నేను నా కుమారుడికి ఎంత ఇవ్వాలి, నా అమ్మాయికి ఎంత ఇవ్వాలి, నేను ఎంత ఇవ్వాలి, మనం లెక్కలు చూస్తాం. యేసు ప్రభు కూడా లెక్క చూస్తున్నాడు. యేసు ప్రభు కూడా లెక్క చూస్తున్నాడు. చాలా మంది దేవుని యొక్క మందిరంలోకి వచ్చారు, వేసుకొని వచ్చారు అందరు. నేను ఇదిగో ఇంత ఇయ్యాలి, అంత ఇయ్యాలి, అంత ఇయ్యాలనుకొని దేవుని మందిరంలోకి వచ్చారు. అందరినీ గౌరవిస్తున్నాడు అంటే యేసయ్య. ఆయన చూసి అన్నాడు, ఒకే ఒక్క బీద విధవరాలు, పేద స్త్రీ, ఆమెను చూసి యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ మీరు అందరూ వేలు వందలు అన్ని తీసుకొని ఇక్కడ వేస్తున్నారు, కానీ మీ అందరికంటే కూడా ఈ యొక్క పేద విధవరాలే అత్యధికంగా వేసింది. అందరూ ఆశ్చర్యపోయినారంటే, నేను 1000 రూపాయలు ఇచ్చిన, నేను 2000 ఇచ్చిన, నేను 10,000 ఇచ్చిన అంటే దేవుడు అన్నాడు, మీకు కలిగిన దానిలో నుండి మీరు ఇచ్చిర్రు దేవుడు. కానీ ఆమె మాత్రము తన లేమిలో తనకు ఉన్నదంతా నేను ఎంత ఇవ్వగలుగుతాను దేవుడికి, అంతగా దేవుడికి ఆమె దేవుడు అంటే ఆమెను పోషించినట్టు దీర్ఘకాలం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా నన్ను కూడా అదే విధంగా పోషిస్తాడు, అదే విధంగా పోషిస్తాడు. మీకు తెలుసో తెలియదో, నేను కూడా యవ్వన జీవితంలో ప్రభు పరిచర్యకు వచ్చాను. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేవు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీదనే ఆధారపడేది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు లేకపోయేది, మా నాన్న నడుకొని వెళ్ళాల్సి వచ్చేది. కానీ నాకు ఇచ్చిన దాంట్లో, నాకు వచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వడం ప్రారంభించాను. మా నాన్న 100 రూపాయలు ఇస్తే అందులో తప్పకుండా దేవుడికి నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చేది. ఎప్పుడైతే అలా ఇవ్వడం ప్రారంభించానో దేవుడు ఏం చేసిండు, ఒకేసారి ఇంతగా ఆశీర్వదించాడు. దాని విలువ మనకు తెలియదు. ఆ సమయంలోనే దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నన్ను దేవుడు పరిశోధించాడు. నాకు ప్రభువాన్ని పని చేస్తున్నాను, కానీ నాకు నేను ఎప్పుడు కూడా అడగలేదు, ప్రభువాన్ని పని చేస్తున్నాను నాకు ఇది అది అని. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, నీ పని చేస్తున్నాను ప్రభు నాకు ఇది అని అడగలేదు. నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని ప్రార్థన చేయలేదు. దేవుడే నేను ఇచ్చేదాన్ని బట్టి ప్రతి నెల ఈ రోజుకి కూడా ప్రతి నెల నాకు వచ్చిన దానిలో నుండి దేవుడికి ఇస్తాను ఫస్ట్. అప్పుడు దేవుడు నా అక్కర్లన్నీ తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర నేను ఒక 30,000 కంటే ఎక్కువనే నేను సంపాదిస్తాను ప్రతి నెల. ఏ పని మీరు చూడండి, నేను ఏ పనికైనా వెళ్తాను, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించే. నేను 30,000 చెప్తాను, కానీ ఒకరోజు నేను లెక్కేస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆశీర్వాదం అనేది మనం పుట్టిగా రాదు, మనం చేసే దానిని బట్టి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఒకనొక రోజు నేనేం చేసిందనంటే, మీలాగా మీటింగ్కి వెళ్ళినా, చాలా దూరంలో వాక్యం విన్నా, నా దగ్గర ఎంత ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఉంచుకోవడానికి ఇష్టపడదు. దేవుడిని టెస్ట్ చేయాలి. ఆ రోజు చెప్పండి, ఈరోజు మీరు ఇవ్వండి, దేవుడు ఇస్తాడు నీకు. మీరు ఇవ్వండి, దేవుడు ఇస్తాడు అన్నాడు. విశ్వాసంలో అధికమైపోయి నేనేం చేసినాను, వెళ్ళి నా దగ్గర ఎంత ఉన్నదంతా చూసి తీసుకెళ్ళి మొత్తం ఒకేసారి వేసేసి, ఒక్క నిమిషం కూడా ఆలోచించండి. నాకు అవసరం లేదని దేవుడు ఇస్తాడని చేసి వచ్చిన. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఆలోచించండి. ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేయలేదు, కానీ ప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయి. వాటిని నువ్వు ఎదుర్కోవాలి, వాటిని జయించాలి. దేవునికే చెప్పాలి నీ అవసరత ఏదున్నా. ఎవరికి చెప్పాలి చెప్పండి?
దేవునికి నీకు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవునికి చెప్పండి. నీ భార్య అయినా నీ భర్త అయినా ఫస్ట్ మనము ఏం చేస్తాము? హైదరాబాద్లో నాకు ఒక ఫ్రెండ్స్ అక్క ఉంది, తెలుసు అక్క క్రిస్టియన్ మాత్రమే, అక్క మాత్రమే క్రిస్టియన్. వాళ్ళ భర్త క్రైస్తవుడు కాదు, చర్చికి పోడు. అక్కను కూడా చర్చికి పోనీయాడు. చర్చికి వెళ్తుంటే కొడతాడు, ప్రార్థన చేసుకుంటుంటే కొడతాడు. కానీ తన భర్తకు తెలియకుండా ప్రతిరోజు బైబిల్ చదువుతాడు. తన కుటుంబంలో ఎవరికి తెలియకుండా డైలీ బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటుంది. తనకి ఏ అవసరం ఉన్నదో ఫస్ట్ తన భర్తను అడగదు, చెప్తుంది ఆమె. నాకే అందరు ఉన్నా నేను నా భర్త దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడగను. ఫస్ట్ నేను ప్రార్థన చేస్తాను. నా పిల్లలకి ఇది కావాలి, చాలా కాస్ట్, కానీ ఆయన ఇయ్యడు. మా దగ్గర ఉన్నాయి కానీ ఆయన ఇయ్యడు. ఎందుకు ఇంత అంటాడు, కానీ నేను ఇది నా పిల్లలకు అవసరం అని చెప్పంటే ఆమె మొట్టమొదటిగానే ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేసి వెళ్ళి అడుగుతుందండి. ఫస్ట్ ఆమె చెప్పినప్పుడు వద్దంటాడంట, కానీ అక్కడికి వెళ్ళినాక ప్రార్థన చేసింది కదా, ఇదే తీసుకోవాలి. మన సాక్ష్యం అద్భుతం. మనకు అవకాశం ఉంది, రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి నిన్ను ఎవ్వడు కూడా ఆబ్జెక్షన్ చేయడు, ఎవ్వడు కూడా నిన్ను ఆపడు. దాని యొక్క రుచి విలువ అనేది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏంటిది చెప్పండి? దాని యొక్క దేవుని యొక్క విలువ, దేవుని యొక్క రుచి అది ఏంటిదో చూసిన వాళ్ళకి దేవుని యొక్క వాక్యంలో ఉంది. యెహోవాని మీరు రుచి చూడండి దేవుణ్ణి. ఎప్పుడు మన మీద మనం ఆధారపడొద్దు, ఎప్పుడు నాలో ఏమున్నదని చూసుకోవద్దు. అలా చూస్తే నువ్వు దేవుని మీద ఎలా ఆధారపడ్డట్టు, అలా చూస్తే నువ్వు దేవుని మీద ఎలా ఆధారపడ్డట్టు. ఎప్పుడు ప్రతిసారి నీ అంతటా నువ్వే లెక్కలేసుకుంటున్నావు, నీ అంతటా నువ్వే ముందుకెళ్తున్నావు. కానీ పోయేటప్పుడు మాత్రం ఒక చిన్న ప్రార్థన, వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన అంతే. కానీ మనం దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాము? నేను పోయిన ఆదివారం ఒక మాట చెప్పాను. మనము మన దేవుడు లేని దానిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు అంట. ఏంటి చెప్పండి? చెప్పండి, అందరూ చెప్పండి. లేని దానిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు నా దేవుడు. మళ్ళీ చెప్పండి. లేని దానిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు. ఆయన అంత ధైర్యమును ఇచ్చి ఉన్నాడు మనకు. నీకు తెలియాలి, లేనిది ఉన్నట్టుగానే చేసే దేవుడు నీ దేవుడు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? చెప్పండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? గట్టి చెప్పండి. ఎలాంటి దేవుడు నీ దేవుడు? అది నీకు తెలియదు. నా దేవుడు లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. ఆయన నోటి మాటతోటి చెప్పినాడు. నోటి మాటతోటి లేనిది ఇది కలుగును గాక. అందుకనే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ, శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, వాళ్ళందరూ కూడా, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అక్కడ తెలివి కలిగిన జ్ఞానం కలిగిన పండితులందరూ కూడా యేసు ప్రభువును చూసి ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటిది? ఆయన నోటి నుండి ఏ మాట వచ్చినా అది జరుగుతున్నది. ఎందుకు చెప్పండి? ఆయన నోటి నుండి ఆయన ఏది చెప్తే అది జరుగుతున్నది. ఆయన చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేడోకమ్మా, ఒక స్త్రీ, ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక, చెప్పండి కుమారుడు, అందరు చెప్పండి, ఒకే ఒకటే కుమారుడు, తన భర్త లేడు. ఆయన కుమారుడు చనిపోయింది, ఎవరి బిడ్డ. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఎదిగినాడు, వయసులో ఎదిగిండు, అన్ని సంవత్సరములు పెంచింది, పోషించింది. కానీ సడన్ గా చనిపోయేసరికి
ఆమెకి ఏం చేయాలా? ఎవరు కూడా ఆమెను ఓదార్చే వారు లేరు. ఎవరైనా ఓదార్చగలుగుతారా చెప్పండి? ఎంత పెద్ద బంధువులు వచ్చినా, ఎంత పెద్ద ప్రేమించే వాళ్ళు వచ్చినా ఈ క్షణంలో ఆమెను ఓదార్చగల వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు చెప్పండి, ఓదార్స్తారా? మీ కుమారుడు లేదంటే మన కుమారుడు ఏదో ఒక విషయంలో తప్పులో పడిపోయింది, అప్పుడు నిన్ను ఎవరు ఓదార్చగలుగుతారు ఆ తప్పు నుండి విడిపించడానికి? అది ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు, ఎవరు కూడా విడిపించలేరు. అలాంటప్పుడు ఎవరు నిన్ను ఎంతమంది వచ్చి నీ దగ్గరికి వచ్చి ఓదార్చిన కానీ వాళ్ళు ఓదార్చబడతారా? చెప్పండి, ఆదరణ పొందుకుంటారా? పొందుకోలేరు. అలాంటి కార్యములను నీ దేవుడు నీ పక్షాన చేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అలాంటి ఎవ్వరు చేయలేనటువంటి అద్భుత కార్యములను చేసే దేవుడే నీ దేవుడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవరు చేయలేని కార్యములను, ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాలేనటువంటి కార్యములను ఆయన చేయగలిగినటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ఆయన ఏమన్నాడు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రశ్న ఎలా ఉంటుందో చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎలా ఉంటుంది? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనాలి చెప్పండి? నవ్వుతారు ఎవరైనా? ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటిది? నీకు తెలివి ఉన్నదా? నీకు మన మతి ఉన్నదా? అమ్మ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఒక ఆయన కూతురు చనిపోయి ఆ ఇంటి దగ్గర, ఇప్పుడు చనిపోతే అందరూ ఏం చేస్తున్నారు? కథలు చెప్పుకుంటారు, కథలు చెప్పిస్తున్నారు, రాత్రి అంతా మేల్కొని ఉండాలని. లేదంటే క్రైస్తవులు అయితే పాటలు పాడుతూ ఉంటారు. అదే విధంగా ఒక ఆయన కూతురు చనిపోతే అందరూ వచ్చి అక్కడ భజన చేస్తున్నారు, పెద్ద గొడ్లు చేస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు? ఎందుకు మీరు ఇంతగా గొడ్లు చేస్తున్నారు? ఎందుకు మీరు ఇంతగా అరుస్తున్నారు, పాట పాడుతున్నారు, కేకలు వేస్తున్నారు, అల్లరితో కూడిన ఎందుకు చేస్తున్నారు? ఆమె చనిపోలేదు. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. ఏమంటున్నాడు యేసయ్య? ఆమె చెప్పండి ఏం కాలేదంట? మళ్ళీ చెప్పండి ఏం కాలేదు? ఆమె చనిపోలేదు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఈ మాట అనేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు చూడండి, ఒకసారి చదువుదాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడికి యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను అని వెంబడి రానియక వచ్చి వారి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచుండుట చూసి లోపలికి పోయి, మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను వెంట పెట్టుకొని ఆ చిన్నది గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని
నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయము నొందిరి. ఆమేన్. హల్లెలూయా. అన్ని చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు దారి మధ్యలోనే ఉన్నాడు. దారి మధ్యలో ఉండగానే కొంతమంది ఆ సమాజ మందిరంలో ఉన్న అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి అంటున్నారు, యేసయ్య దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇక బోధకుని శ్రమ పెట్టకు, ఆయన ఎందుకు కష్టపెడుతున్నావు, ఎందుకు అంత దూరం నుంచి ప్రయాసపడి యేసు ప్రభుని పిలిపిస్తున్నావు, ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు, నీ కుమార్తె ఇప్పటికే చనిపోయినది. ఏమంటున్నారు వాళ్ళు? నీ కుమార్తె ఇప్పటికే చనిపోయినది, నువ్వు బోధకుని శ్రమ పెట్టద్దు. నేనేం చెప్తున్నానంటే దేవుడు చూసే దృష్టి వేరు, మనుషులు చూసే దృష్టి వేరు. నీ జీవితంని దేవుడు చూసే విధానం వేరే, మనుషులు నిన్ను చూసే విధానము వేరే. మనుషులు అంటారు నిన్ను ఇంకా వేస్ట్, పనికి మాలినది, వ్యర్థమైనది, ఎందుకు ఇలా ఉన్నది, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, వాక్యం అంటుంది, దేవుని మందిరం అంటుంది, ఉపవాస ప్రార్థన అంటుంది, ఆ మీటింగ్ అంటుంది, ఈ మీటింగ్ అంటుందని వాళ్ళ మనల్ని గురించి అన్ని రకములైనటువంటి అపహాస్యపు మాటలు చెప్తారు. ఈమె జీవితంలో ఏం జరిగింది, ఇతని జీవితంలో ఏమున్నది, దేవుని నమ్ముకున్నారంటే ఎప్పుడు చూసినా గొడవలు, పంచాయతీలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములే, ఎప్పుడు చూసినా అనారోగ్యం అంటే, ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఉంటుంది, ఎప్పుడు చూసినా అక్కడికి పోతుంటది, ఈ మీటింగ్ అంటుంది. కానీ ఆమె జీవితంలో ఏం లేదని చెప్తారు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఎప్పుడు చూసినా ఇదే. ఆమె నోరు తెరిస్తే ఇదే, ఆమె నోరు, క్రైస్తవుల నోరు తెరిస్తే ఇదే చెప్తున్నారు. నేనేం చెప్పినా రామేని మాట ఒక మాట. ఈ రోజులలో ఎవరి నోరు తెరిచినా కూడా ఎలాంటి మాటలు ఉన్నాయి? సంతోషకరమైనటువంటి మాటలు ఎవరు చెప్పట్లేదు, దుఃఖకరమైనవి, వేదనకరమైనవి, బాధలు కలిగించేవి. ఈవెన్ ఎవరి బిడ్డలు ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు చేరితే పోకిరి మాటలు, పనికి మాలిన మాటలు, కీడుని కలిగించే మాటలు, ఒకరిని కించపరిచేటటువంటి మాటలు, ఒక వ్యక్తి పైకి వెళ్దామంటే మరొక వ్యక్తి క్యాలు బట్టి కిందికి లాగే వ్యక్తులు. కొంతమంది నేను ఈ యొక్క వ్యర్థమైనవి మందు, సిగరెట్ తాగదంటే నువ్వు అంతే ఏమన్నా మంచి వాడు నాతో పట్టురా అని చెప్పేసి వాళ్ళని కూడా పాటు చేసేస్తున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడగొడుతుంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎవరితో కలిసి ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవిశ్వాసులు ఏం చేస్తారు, వారి యొక్క క్రియలన్నిటినీ నీకు నేర్పిస్తూ వాళ్ళతో పాలు పొందమని చెప్తారు. ఒకవేళ వాళ్ళతో పాలు పొందకపోయినందుకు నిన్ను చూసి అపహాసిస్తుంటారు. లేదంటే వారు వారితో పాటు నేను ఫోర్స్ గా బలవంతం పెడతారు ఈ పని చేయడానికి. ఎంత దరిద్రం! దేవుడు ఏమన్నాడు? దుష్టత్వమును చూసి నేను ఆనందించే దేవుడిని కాదు. ఆ దుష్టులతోటి దేవుని యొక్క వాక్యం కీర్తనలో 1వ అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడవమంటున్నాడు ఆ దేవుడు మనల్ని. ఎందుకు? నీ అందు నాకు ఆనందం ఉండదు, సంతోషం అసలుగా ఉండదు. అది దేవుడి యొక్క పని. ఇక్కడ దుష్టులు వచ్చినారు, ఆయన పోయిందేమో దేవుని దగ్గర. ఆయనకు తెలిసింది నా కుమార్తె చనిపోయిందని చెప్పిండు. ఆయన చెప్పిండా లేదా? చెప్పండి. చూడండి కింద చూడండి 26వ వచనంలో 25వ వచనంలో చూడండి. అది కాదండి ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు. చూడండి అదే అధ్యాయం 5వ అధ్యాయంలో యేసు ప్రభుని అడుగుతాడు. దొరికితే చదవండి. 23వ వచనం చదవండి. 22, 23. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె
చావనై ఉన్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి. చాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 9:10. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన యొక్క మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఏమన్నా చూడండి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. చూడండి, ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? ఆయన తండ్రికి తెలుసు, నా కుమార్తె ఆల్రెడీ ఏమైంది, చనిపోయింది. ఎంత విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూడండి. మరి మనం ఎలా వస్తున్నాం దేవుని దగ్గరికి? ఏ విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తున్నావు? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక గురి కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి నువ్వు? ఒక గురి, ఒక లక్ష్యం. ఈయన ఒకే ఒక గురి కలిగి వెళ్ళి ఉన్నాడు. ఏమని? నా కుమార్తె చనిపోయినది కనుక నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది అనే విశ్వాసంతో ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అదే విశ్వాసం చెప్తున్నాడు. అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినా కూడా నువ్వు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది. అదే విధంగా నీకు ఏ విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తున్నావు? ఏం అడిగి దేవుని దగ్గరికి వస్తున్నావు? ఏ లక్ష్యము దేవుని మీద పెట్టుకుని నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు? ఒక లక్ష్యం అంటూ నీకున్నదా? ఒక గురి. నీకు ఏంటిది? నీ డెస్టినీ ఏంటిది? దేవుని దగ్గరికి వస్తున్నామంటే నీ యొక్క లక్ష్యం అంటూ ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం అని కాదు మనకి ఇంపార్టెంట్. వాక్యం వినడానికి రావడం ఇంపార్టెంట్ కాదు. యేసు ప్రభు రోమీయులకు రాసిన పత్రిక పౌలు చెప్తాడు, ధర్మశాస్త్రము వినేవాళ్ళు నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రమును పాటించేవాడు నీతిమంతుడు. అదే విధంగా నువ్వు వాక్యం వినడానికి వస్తే నీలో ఏం జరగదు. విన్న వాక్యమును నీ జీవితంలో పనిచేస్తే అది నీ లైఫ్ కి ఉపయోగం. నీ లైఫ్ లో విన్న వాక్యము పనిచేయాలంటే నువ్వు వచ్చేటప్పుడే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఒక లక్ష్యం ఉన్నది, నేను ఆ లక్ష్యం చేరుకోవాలంటే అది నా వలన కాదు. అయితే దాని వలన ఇప్పుడు యాయీరుకి తన కుమార్తె చనిపోయినది, కానీ తన సొంత కుమార్తె, కానీ తన వలనే కావట్లేదు లేవనెత్తడము. నీకు రోగం వచ్చింది, నీకు వచ్చినటువంటి రోగం నీదే నీ స్వంతదే, అయినా కానీ ఆ రోగముని నీకు నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు. అంటే నువ్వు ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అవునా కానీ చెప్పండి, ఆధారపడుతున్నామా లేదా? మనం ఆధారపడుతున్నది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద. నీకు రోగములు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీకు కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనుషులను వెతకండి. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నా కొరకు వెయిట్ చేయండి, ఎదురు చూడండి. మీరు చేస్తానా లేదా అనేది ఒకసారి ఎదురు చూడు. దేవుడు ఏమన్నాడంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఈ లోకంలో ఉన్నదా? అంత గొప్ప మాట చెప్పి, నాకు అసాధ్యం, నీకు అసాధ్యం అవుతుంది, నా వలన కాదు ఇది. దేవుడు అంటున్నాడు, నిజంగా నీ వలన కాదు. డాక్టర్స్ అంటున్నారు కొంతమంది, ఈ రోగముని మేము బాగు చేయలేము. ఎంత పెద్ద స్పెషలిస్ట్ అయినా కూడా, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా చెప్తున్నాడు. కొన్నిసార్లు లాయర్స్ కూడా చెప్తున్నారు, అయ్యా నువ్వు నాకు చాలా డబ్బులు ఇచ్చినప్పటికీ ఇదిగో ఈ శిక్ష నుండి మాత్రం నేను నిన్ను తప్పించలేకపోతున్నాను. లాయర్ కూడా చెప్తున్నాడు. ఒక ఆయన విద్యార్థి ఉన్నాడు, నువ్వెంత తెలివి కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా నేను చేసేంత వరకు చేస్తే కానీ ఎగ్జామ్లోకి వచ్చి మాత్రం నేను నీకు సహాయం చేయలేను. చూడండి, ప్రతి ఒక్కరూ ఫైనల్ గా దేవుని మీదనే ఆధారపడాలి.
చివరికి ఈ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను ఈ ఎగ్జామ్ రాసినాను. మనమైతే ప్రభువుకు ప్రార్థన చేస్తాం, వేరే వాళ్ళైతే వారి యొక్క విశ్వాసం మనకి ప్రార్థన చేసుకుంటారు. చివరిగా ఏదైనా ఒక దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు, నీవు నీ సొంత జ్ఞానం కాదు కానీ తప్పకుండా నువ్వు ఆధారపడాల్సినటువంటి వ్యక్తి ఒకరున్నారు. నా యుద్ధకు వచ్చే వాళ్ళు నిన్ను ఎంత మాత్రం కూడా నిన్ను ఎలా త్రోసేస్తాడు దేవుడు? నిన్ను ఎలా త్రోసేస్తాడు చెప్పండి? నువ్వే నీ యొక్క ఆలోచనలో దేవుడు చేయట్లేడు అనుకుంటున్నావేమో. ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? కొంతమంది మధ్యలో వచ్చి యాయిర్ని అన్నారు, ఇక యేసు ప్రభుని ఎందుకు కష్టపెడుతున్నావు, యేసు ప్రభుని వెళ్ళిపోమని చెప్పు. నిన్ను కూడా చాలా మంది దేవుడు నీకు అద్భుతం చేయడానికి నీ దారిలో వస్తుండగానే కొంతమంది వచ్చి అడగొచ్చు, నేను ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకమ్మా ఊరికే చర్చికి వెళ్తున్నావు, ఎందుకయ్యా ఊరికే పాస్టర్ మీద ఆధారపడుతున్నావు? పాస్టర్ మీద ఆధారపడదు, దేవుడి మీద ఆధారపడండి. నిన్ను కూడా అలా అనవచ్చు, మీకు యేసు ప్రభు అద్భుతం చేయడానికి వస్తున్నాడు కానీ మనం ఎదురు చూడలేకపోతున్నాం, వెయిట్ చేయలేకపోతున్నాం. ఆయన ఈ మాట చెప్పగానే వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? ఆ చిన్న వాళ్ళు వచ్చి చెప్పారు. వాళ్ళు వచ్చి చెప్పగానే ఏమంటున్నాడు యేసయ్య? వాళ్ళ తల్లిదండ్రులను చూసి భయపడకు ఏమంటున్నాడు చెప్పండి? ఇంత చిన్నగా చెప్పండి ఎలా చెప్పండి యేసయ్య? నీ సమస్యలను చూసి మీరు ఏం చేయొద్దు. దేవుడు ఈ రోజు మీకు చెప్తున్నాడు, నీకు ఏ సమస్య ఉన్నా నీ సమస్య కంటే గొప్ప దేవుడు నీతో ఉంటున్నాడు. నువ్వు ఆ సమస్యను చూసి నువ్వేం చేయకూడదు, భయపడకూడదు. చెప్పండి ఏం చేయకూడదు? నువ్వు భయం లేదని చెప్పండి. ఏం లేదు నీకు? యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట. ఆయన అనుకోవచ్చు, అమ్మ ఏంది ఈ మాట, అందరేమో చనిపోయినట్టున్నాడు, ఇప్పుడు నన్ను భయపడొద్దు అంటున్నాడు. ఈరోజు దేవుడు కూడా నీకు ఇదే చెప్తున్నాడు, భయపడొద్దు. ఏం చేయదు మీరు? నీకు ఎంత చనిపోయినటువంటి వ్యక్తిని లేవనెత్తినట్టు ఈ లోకంలో ఎక్కడ కూడా మనం చూడలేదు, ఎక్కడ కూడా చదవలేదు, వినలేదు, మాట్లాడుకోలేదు. ఒక యేసు ప్రభు చేస్తే మనం మాట్లాడుకుంటున్నాం, ఒక యేసు ప్రభు జరిగిస్తే దాని గురించి మనం వివరిస్తున్నాం. యేసు ప్రభువుకు మాత్రమే చనిపోయిన దానిని బ్రతికించే అధికారం ఉన్నది. ఎవరికున్నది చెప్పండి? గట్టి చెప్పండి, ఎవరికున్నది? నీ జీవితంలో చాలా కఠినమైన సమస్య, జటిలమైనది, ఇది నా వలన కావట్లేదు, ఎవరు నాకు సహాయం చేస్తారంటే ఇదే సరైన సమయం. దేవుడు నీ జీవితంలో పనిచేసేటటువంటి సమయం ఇదే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంతో నమ్మినావు, ఎంతో ఏదో చేసినావు, అవన్నీ వేస్ట్. కానీ ఈ సమయానికి దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎవరు చేయలేనటువంటి ఆ కార్యమును ఈ రోజు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, దేవుడు ఈ రోజు నుంచి మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. అంతే. నేనేం చెప్తున్నాను, మీ కుటుంబంలో, మీ జీవితంలో ఈ రోజు నుంచి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒకటే చెప్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? భయపడద్దు. ఏం చేయొద్దు చెప్పండి? కానీ మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, లోకం చూసినట్టు మీరు చూడొద్దు. లోకం చెప్పిన వార్తను మీరు నమ్మొద్దు. లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. అన్యజనులు మాట్లాడినట్టు నేను చెప్పిన నలుగురు ఒక దగ్గర కూర్చుంటే ఏదైతే మాట్లాడుతున్నారో నువ్వు దాని గురించి మాట్లాడొద్దు. ఇతరులు, ముగ్గురు, నలుగురు, మన స్నేహితులు, బంధువులు, మన ఇంటి వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ సమస్య ఉంది, కష్టం ఉందని చెప్పేసి ఊరికే దాని గురించి మాట్లాడతారు. ఇది ఎలా, మనకి ఎలా, రేపటి నాడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, రేపటి నాడు అప్పులు మన ఇంటికి వస్తారు, లేదంటే దరిద్రులు మన ఇంటికి వస్తారు, ఎలా చేయాలనేది దాని గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేవునికి స్థలం ఇస్తలేవు, దేవునికి నువ్వేమిస్తలేవు, సమయం ఇస్తలేవు. ప్రభువా నాకు ఈ సమస్య ఉందయ్యా, నేను ఎలా బయటకు రావాలి నాకు చెప్పండి. ఇది నువ్వు చేయాల్సినటువంటి పని. ఒంటరిగా కూర్చొని మనం ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అన్ని చెత్త రకములైనటువంటి మాటలు మాట్లాడుతున్నాము. దాన్ని విడిచిపెట్టి నీ గదిలోకి వెళ్ళి డోర్ మూసి ప్రభువుకు చెప్పు నీ గొడవ అంతా. ప్రభువుకు చెప్పు, ప్రభువా ఇది నేను ఎంత చెప్పాను, వినలేకపోతున్నారు, నా వల్ల కావట్లేదు, నాకు అసాధ్యంగా ఉన్నది, నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను. దేవుడు మార్చలేనిది, దేవుని వలన కానిది అంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువే స్వయంగా అన్నాడు, నా వలన కానిదంటూ ఏది కూడా లేదు. అందుకనే అబ్రహాం ఏం చెప్తున్నాడు? నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు నా దేవుడు. నేను చూస్తున్నాను, నా భార్య గర్భం
మురిగిపోయింది, నా శరీరము ఏమైపోయింది, వయసు అయిపోయిందని నేను చూస్తున్నాను. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే లేనిది ఉన్నట్టుగా చేసేటటువంటి దేవుడు నా దేవుడు అని ఆయన విశ్వసించి ఆ విశ్వాసంతో రూఢిగా నమ్మిందంట. హల్లెలూయా. నువ్వు కూడా అదే విధంగా రూఢిగా నమ్మండి. నీ సమస్య ఏదైనా ప్రార్థన చేయండి, ఎవరికి చెప్పకండి. కన్నీటితో దేవునికి మొరపెట్టు, సంతోషంతో దేవునికి మొరపెట్టు, మోకరించైనా పెట్టు, నడుచుకుంటూనైనా దేవునికి మొరపెట్టు. దేవుడు ఈ రోజు నీకు జవాబిస్తాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నేను వాక్యం చెప్తుంటే మీలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు ఉండాలి, నీలో నుండి ఆ యొక్క విశ్వాసం అనేది లేస్తున్నట్టు ఉండాలి. కానీ మిమ్మల్ని సంతోషపరుస్తున్నట్టు అలా ఉంటే దాని వలన నీకు ఉపయోగం ఉండదు. ఏముండదు? ఉపయోగం ఉండదు. నేను చెప్పిన వాక్యం వినటానికి దేవుని మందిరంలోకి రావద్దు. విన్న వాక్యం నేను పాటిస్తాను, ఆ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను అనుకుంటే దేవుని మందిరంలోకి రండి. ఎందుకంటే దేవుడికి ఎవడంటే ఇష్టం అంటే చెప్పింది చేసేవాడంటే దేవుడికి ఇష్టం. కానీ మనం ఇక్కడ వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మర్చిపోతున్నాము, మళ్ళా వస్తున్నాము, వింటున్నాము, మర్చిపోతున్నాము. మన లైఫ్ లో ఎలాంటి అద్భుతం లేకపోయేసరికి నేనేం చెప్పినా మన కుమారుడికి ఒక ఇబ్బంది బాధ కలిగితే మనం ఎంత దూరంలో ఉన్నా ఆయన దగ్గర పరిగెత్తుకొని వస్తుంటామో, దేవుడు నీకు తండ్రి అని చెప్పినా నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా తండ్రి అని మొదలుపెడితే వేకువ రెక్కలు గద్ద రెక్కల మీద మేఘం మీద ఆయన నీ అంత పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నీ దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ శత్రువుని మౌనపరిచేటటువంటి దేవుడు, నీ శత్రువులని అణగొట్టేటటువంటి దేవుడు, నీ శత్రువులు ఏంటంటే నీ భోజనమును సిద్ధపరిచేటటువంటి దేవుడు నీ దేవుడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ గిన్నెని నింపి పొర్లిపోయేలాగా చేస్తాడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ శత్రువులు ఏదంటే నీ శత్రువులో చూస్తున్నాగానే నేను గొప్ప చేసే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎవరైతే నిన్ను చూసి వీళ్ళు పాడైపోతే బాగుండు, వీళ్ళకి ఇది లేకుంటే బాగుండు, వీళ్ళు ఇలా ఉంటే బాగుండు, వీళ్ళకి రోగాలు వస్తే బాగుండు, వీళ్ళు కష్టాలు పాలైతే బాగుండు, విజయం పాలైతే బాగుండని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారి ఎదుటనే వాళ్ళు అనుకున్న దానిని తారుమారు చేసేటటువంటి దేవుడు నీ దేవుడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే తెలుసా? నీలో ఉన్న శాపముని ఆశీర్వాదంగా మార్చేటటువంటి దేవుడు నీ దేవుడు. నీలో శాపం ఉన్నది, నీలో దరిద్రత ఉన్నది, అందుకనే నీ వలన ఇదైంది. మీరు చేసిన క్రియలను బట్టినే మీ పిల్లలు ఇలా ఉన్నారు, మీ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, నీకు అందుకనే బాగుండట్లేదు, ఎప్పుడు చూసినా దుఃఖం ఉన్నది అని ఎవరైనా నిన్నంటే నీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చూడండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం నుంచి చదవండి. బహుమానమునిచ్చి నదుల యారాములోని పేతేరులో నుండి నీకు విరోధంగా వేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చెప్పండి. అందరూ చెప్పండి. నా నిమిత్తము దేవుడు శాపముని ఆశీర్వాదంగా మారుస్తాడు. నా కొరకు దేవుడు నా కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని తీసివేస్తాడు. దేవుడు నన్ను బట్టి నా కుటుంబంలో ఉన్న అప్పులన్నీ తొలగిస్తాడు. దేవుడు నన్ను బట్టి నా శత్రువులందరినీ నాకు మిత్రుడిగా చేస్తాడు. నా దేవుడు నేను దేవుని ఎరిగి ఉన్నాను కనుక నన్ను బట్టి నా దేవుడు నా కుటుంబంని పైకి హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి. నా దేవుడు నన్ను బట్టి నా కుటుంబంలో
నా ఇంటిలో, నా వ్యక్తిగత జీవితంలో ఉన్న శాపమునంతటి ఆయన తొలగించేస్తాడు. హల్లెలూయా. అది నీ దేవుడు. ఏమంటున్నాడు నీ దేవుడు? ఏం చెప్తున్నాడు ఈరోజు నీకు? ఎవరైతే నువ్వు బాగులేవు, నువ్వు పాడైపోవాలి, అన్ని ఊరికి ఎవరైతే శపితమైన మాటలు, నీ జీవితంలో ఈ అద్భుతం జరగదు, నీ పిల్లల జీవితం నీకు ఎప్పుడు బాగు కాదు, మేలు కాదు, నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగనే ఉంటావని ఎవరైతే నిన్ను కూర్చి ఇదే మాటలు పదే పదే చెప్తుంటే, ఆ మాటలు విన్న ప్రతిసారి నీకు దుఃఖం కలుగుతుంటే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారి మాటలను నేను వినను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మాటలను దేవుడు నువ్వు కూడా వినవు. ఏం చేయొద్దు మీరు కూడా? ఎవరి మాటలు వినొద్దు. నిన్ను ఎవడైతే చెబుతున్నాడే చర్చకు ఎందుకు పోతున్నావు, ఇంకేందుకు ఈ లైఫ్ ఇట్నే ఉంది, నీ పిల్లలు ఇట్నే ఉన్నారు, నీ బ్రతికి ఇట్నే ఉన్నది, నీకు ఆశీర్వాదములు ఉన్నాయా, డబ్బులు నీ దగ్గర ఉన్నాయా, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయా, మంచి ఇల్లు ఉన్నదా, నీకు మంచి కారు ఉన్నదా, మంచి బండి ఉన్నదా, ఇవన్నీ చెప్తుంటారు. అప్పుడు నువ్వు ఒకే ఒక మాట చెప్పాలి, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఏమడగాల మీరు? చెప్పండి, ఏమడగాలి? ఎవరు ఉండాలి? మీరు అడగండి. ఎవరైతే నీకు ఈ మాటలు చెప్తుంటారో వాళ్ళని ప్రశ్న చేయండి. ఊరిక వాళ్ళే ప్రశ్నలు చేయడం కాదు. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా అని అడగండి. సినిమాలు చూసినారు ఎంతమంది? సినిమాలు చూసినారు కదా. సినిమాలలో చూడండి, ఫస్ట్ నుంచి ఎవరికి ఎక్కువ కష్టాలు ఉంటాయి? హీరోకి. ఎవరికి ఎక్కువ కష్టాలు ఉంటాయి? నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా చూపిస్తుంటారా? ఎక్కడికి వెళ్ళినా హీరోకి ఏముంటాయి? కష్టములు ఉంటాయి. అతను ఏం చేయాలి? పోరాటాలి, ఫైటింగ్ చేయాలి. ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటం. దేవుని దృష్టిలో నువ్వు హీరో. ఏంటిది మీరు? చెప్పండి, ఏమై ఉన్నారు మీరు దేవుని దృష్టిలో? యా. అందుకనే శత్రువులు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? సైతాన్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? అది డెవిల్, విలన్ అయితే నువ్వు హీరో. ఏంటిది మీరు? చెప్పండి అందరు, ఏంటిది మీరు? ఎవరికి కష్టాలు ఉంటాయి సినిమాలో? హీరోకి ఉంటాయా, విలన్కి ఉంటాయా? ఎవరెవరికి మధ్యలో ఉంటాయి పోరాటము? హీరోకి, విలన్కి. నువ్వు హీరో, అది విలన్. మిగతా వాళ్ళకి ఏ సమస్య లేవు, నాకు కష్టం లేదు, నేను ఎవరితో యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నారంటే నువ్వు చెప్పండి, నువ్వు అనుకోలేదు నేను హీరో. దేవుడు అందుకనే నేను ఫైట్ చేయాలి. ఫైట్ చేయకుంటే మజా. ఎప్పుడైనా మీరు చూడండి, ఏ సినిమాలోనైనా ఫైటింగ్ లేకుంటే అది మీకు మంచి ఇష్టం ఉంటుందా? బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? చెప్పండి. ఫైటింగ్స్ ఉంటే వావ్ 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 అంటారు. అదేవిధంగా దేవుడు నీ జీవితంలో కూడా కొన్ని శత్రువులు, దయ్యాలు, చిన్న దాన్ని దేవుడు ఏం చేయమంటాడు? తొక్కండి. మన పాదం అన్ని నామముల కన్నా పైనామము అని చెప్పి యేసు నామము జయం చేయమని సాతాను శక్తులను ఏం చేయమంటారు? నయం అని ఏం చేస్తారు? గట్టిగా తొక్కండి. నీ శత్రువులను ఏం చేయాలి మీరు? మీలో ఉన్న రోగాలని. శత్రువులు అంటే ఏంటి? చెప్పండి, ఏంటి శత్రువులు అంటే? మనుషులు అనుకునేది. శత్రువులు అంటే మనుషులు కాదు. దయచేసి శత్రువులు అంటే నీకున్న దరిద్రం, రోగం, అప్పు, సమస్య, దుఃఖము, వేదన, ఇవన్నీ నీకు కనబడకుండా నీతో పోరాటం చేసే శత్రువులు. ఇవన్నీ నీకు కనబడవు, కానీ నీ జీవితంలో అవన్నీ ఏం చేస్తుంటాయి? పోరాడుతూ ఉంటావు. దాంట్లో అప్పు సమస్యలతో పోరాడుతుంటావు. అది గుర్తొచ్చినప్పుడంతా దుఃఖం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వాటితో మీరు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? వాటితో కలిసి పడుకోవాలన్నా, వాటితో పాటు కలిసి నడవాలన్నా, మరి ఏం చేయాలి చెప్పండి? అన్ని ఇష్టం ఉంటాయి, కానీ మనకు పోరాటం చేయడం అంటే ఇష్టం. అన్ని ప్రార్థన చేయమన్నా చేస్తాం, పాటలు పాడమన్నా పాడతాం, చప్పట్లు కొట్టమన్నా కొడతాం, కూర్చొని వాక్యం వినమన్నా వింటాం. కానీ ఒకటే నచ్చింది ఏంటిది? పోరాటం చేయండి. ఏం చేయాలి మీరు? పోరాడండి అంటే మాత్రం ఏం చేయట్లేము, పోరాడట్లేదు. ఏం చేయాలి మీరు చెప్పండి? ఇంత చిన్నగా ఏం చేయాలి మీరు? ఏం చేయాలి చెప్పండి? ఎవరు పోరాడాలి? నువ్వా దేవుడా? ఎవరు పోరాడాలి చెప్పండి, కానీ చెప్పండి, ఎవరు పోరాడాలి? నువ్వు పోరాడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు పోరాడడం మొదలు పెడితే, ప్రార్థన అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఒకటే రకమైన దుఃఖంతో చేసే ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అంటే కేవలం ఉపవాసం చేసే ప్రార్థన అంటాం. ప్రార్థనలో రకరకములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. గద్దించి, దయ్యాలను గద్దించి చేసే ప్రార్థన,
దయ్యాలను బంధించేటటువంటి ప్రార్థన, రోగములను వెళ్ళగొట్టేటటువంటి ప్రార్థన, యుద్ధ భాషలు, యుద్ధ ప్రార్థన. యుద్ధమే నీ జీవితంలో ఏంటిది ఉంటుంది? ఎప్పుడు యుద్ధము, పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. అపోస్తులు అంటారు, ఏమంటారు? మీరు ఈ పనిలో ఉండండి, కానీ మేము మాత్రం ప్రార్థనలో ఎడతెగకుండా పోరాడతాము. వాక్యం చెప్పుటలో, ప్రార్థన చేయడంలో ఎడతెగకుండా ఉంటాం, పోరాడతాం. మీరు కూడా ప్రార్థనలో ఎడతెగకుండా పోరాడాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏం చేసిండు? నీ నిమిత్తమై శాపం ఏం చేసిండు? అందరు చెప్పండి, ఏం చేసిండు? మర్చిపోయినారు అప్పుడే? ఇంత గట్టిగా చెప్పిన అప్పుడు మీరు బాగా చెప్తారు, ఉత్సాహం వచ్చింది. ఆయన గారు అప్పుడే మర్చిపోతుంది. మీరు ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. మన ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఏమొస్తుంది? బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఏమొస్తుంది? సరిగ్గా పనిచేస్తుందా? అదేవిధంగా నీ లైఫ్లో కూడా బ్యాటరీ అనే ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నీ లైఫ్ కూడా చీకటిగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? 100% బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నప్పుడు చీకటి ఉంటుందా, వెలుగుంటుందా? లైటింగ్ ఎక్కువ పెట్టుకుంటా, తక్కువ పెట్టుకుంటా? అదేవిధంగా నీది 1% ఉన్నది, 2% ఉన్నది, 5% ఉన్నది. దాంతో మనం ఏం చేయాలి? నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నా బ్యాటరీని కాపాడుకోవాలి, నేను ఇంటి దగ్గరికి వెళ్ళినాక నేను కాపాడుకోవాలి. 15% ఉన్నదని పంపుకొని చాలా దూరంలో ఉన్నా, నేను ఇంటికి వెళ్ళాలి, మా ఊరికి ఫోన్ చేస్తారు, నేను మాట్లాడాలని చెప్పి మన బ్యాటరీని ఏం చేస్తాం? సేవ్ చేసుకుంటాం, కాపాడుకుంటాం. అదేవిధంగా నీ విశ్వాసం కూడా అదే విధంగా ఉన్నది. అమ్మో నేను పరలోకం చేయాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అక్కడి వరకు వెళ్ళేంత వరకు ఇది విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసంతో నేను ఎంతో శ్రమలు పడాలి. ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలంటే ఎప్పుడో ఒకసారి కష్టమైతే ప్రార్థన చేస్తాను. బ్యాటరీ తక్కువ ఉన్నది, గంట సేపు ఫోన్ మాట్లాడతారా? నీ బ్యాటరీ తక్కువ ఉన్నది అనుకో, దేవునితో కూడా ఎక్కువసేపు మాట్లాడలేవు, ప్రార్థన చేయలేవు. ఏం చేస్తావు? ఫోన్ వచ్చినా కానీ అది ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడతావు. అది ఇంపార్టెంట్ కాకపోతే దాన్ని ఎత్తుతారా? ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళాక మాట్లాడుతుంది, ఏమున్నదిలే అన్నాడు. అదేవిధంగా నీ లైఫ్లో ప్రార్థన అనే బ్యాటరీ డౌన్ ఉన్నదనుకో, నేను పరలోకం చేరాలి, పరలోకం వెళ్ళాలి, కష్టంతో వెళ్తాం. 100% ఉన్నదనుకో, హల్లెలూయా హల్లెలూయా అనుకుంటే వెళ్ళిపో. ఎలా వెళ్తాము? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. పడండి, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? నేడే యేసు వద్దకు రమ్ము, నేడే యేసు వద్దకు. యేసు దగ్గరికి రమ్మంటే యేసయ్యని మీరు ప్రతిరోజు కలుసుకోండి అని చెప్తున్నాడు. మీరేమనుకుంటున్నారు? మేము ఆల్రెడీ యేసయ్య దగ్గరకు వచ్చాం, మళ్ళీ ఇంకా రావడం ఏందని అనుకుంటున్నారే? నేడే అంటే ప్రతిరోజు నువ్వేం చేయాలి? యేసయ్యని కలుసుకోవాలి. తెరువబడెను నామాను నేత్రము. పడండి, తెరువబడెను నామాను నేత్రము. దానికంటే ముందు ఏముంటుందంటే, వింతగా మారేను నా వింతగా మారిపోయింది ఆయన జీవితం అనుకుంటాం. ఏమైందంటే ఆయన జీవితము ఎందుకు వింతగా మారింది? ఆశ్చర్యం. వింతగా అంటే ఆశ్చర్యంగా, అద్భుతంగా, సంతోషకరంగా ఆయన జీవితం మారింది. ఎందుకు మారింది? తెరువబడెను నామాను నేత్రము. పడండి, తెరువబడెను నామాను నేత్రము, యేసు నాలో వచ్చినందున. చెప్పండి, యేసు నాలో వచ్చినందున తెరువబడెను నామాను. పాడతారు మీరు? తెరువబడెను నామాను నేత్రము, తెరువబడెను నామాను నేత్రము, యేసు నాలో వచ్చినందున, యేసు నాలో వచ్చినందున. ఎవరు నీలోకి వచ్చి ఉన్నారు? యేసు ప్రభు నీలోకి వస్తే నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. మనోనేత్రము వెలిగించబడింది అనుకో, నువ్వు డైరెక్ట్గా చూస్తావు సమస్యలకు. నీ సమస్య వెనకాల తాగి ఉన్న దయ్యం ఏంటిది? నీ రోగమునకు కారణం ఏంటిది? నేను ఈ సమస్యలలో ఉండడానికి కారణం ఏంటిది అని నీకు ఈజీగా తెలుస్తుంది. గుడ్డివాడికి ఇక్కడ ఇది ఉందంటే తెలుస్తుందా? ఇక్కడ ఫోన్ పెట్టినారు తెల్లకు, లేదా ఇక్కడ స్టాండ్ ఉన్నది అంటే ఆయన తెలుస్తుందా?
ఆ స్టాండ్ ఏందో తెలియదు, ఆ ఫోన్ ఏందో కూడా తెలియదు. ఎందుకు కారణం ఏంటిది? గురుడితనం. అదేవిధంగా దేవుని విషయాలు నీకెట్లా అర్థమవుతాయి? మనోనేత్రములు వెలిగించబడకపోతే, గురుడితనం ఉంటే, అరే గురుడితనం అంటున్నావు, నేను చూస్తున్నాను కానీ అంటే దేవుడు అంటున్నాడు శరీరానుసారమైన విషయముల గురించి దేవుడు చెప్పట్లేడు, ఆత్మానుసారమైన విషయముల గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆత్మానుసారమైన విషయం ఏంటిదంటే, ఇప్పుడు నీకు ఈ కారణం ఎందుకు? నా యొక్క కుమారుడు ఇదే విధంగా ఎందుకున్నాడు, నా కుమార్తె ఈ విధంగా ఎందుకున్నది, నా లైఫ్ ఎందుకు ఈ దరిద్రంలో ఉన్నది, నా లైఫ్ ఎందుకు మేము ఇక్కడ ఉన్నాము, అతను అక్కడ ఉన్నారు, మా సమస్యలు ఎందుకు ఇలా ఉన్నాయనేది నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు కానీ దాని వెనుక పోరాటం, ఫైటింగ్ జరుగుతున్నది నీకు తెలియట్లేదు. ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? పోరాటం. చెప్పండి ఏం జరుగుతున్నది? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నాకు విజయం రావట్లేదు. కారణం ఏంటిది అంటే నువ్వు గుడ్డిగా పోరాడుతున్నావు. నీకేమున్నది? గుడ్డితనం. ఆ గుడ్డితనం పోయినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు దేవుడు చూపిస్తుంటాడు, డైరెక్షన్ చెప్తుంటాడు, నువ్వే మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మెర్సీకి డెలివరీ చేయడానికి మండే రోజు అనుకున్నాం, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళాం. తనకి నైట్ చెప్పినా మనం వెళ్దామని. ప్రేయర్కి వెళ్ళి ప్రేయర్ చేయడంలో దేవుడు అన్నాడు ఆ పొద్దు ఈ రోజు అన్నాడు. నేను ఎప్పుడైతే వద్దానో అందరు నా మీద అరవడం ప్రారంభించేసి, అందరు ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు నా మీద. దేవుడు చెప్పింటే ఈరోజు వెళ్దామని. సో నేను అందుకనే మన వాళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు. ఈరోజు మెర్సీని హాస్పిటల్ తీసుకెళ్తారు. అందరికి తెలిసిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం కూడా ఎప్పుడో చెప్పింది, 2 వారాల క్రితమే చెప్పింది ఎప్పుడైనా వచ్చి జాయిన్ కావచ్చు. కానీ నేను ప్రేయర్ చేస్తాను. దేవుడు అన్నాడు ఈరోజు నెక్స్ట్ 24th రోజు కూడా నేను 26 కన్నా 27 కన్నా వెళ్దామని. అప్పుడు అనేసరికి ఇంకా నా మీద ఇంకా ఎక్కువ అరుస్తున్నాను. దేవుడు చిత్తం ఏ రోజు ఉంటే ఆ రోజే. హల్లెలూయా. సో నేను 26కి తీసుకెళ్తే ఆ రోజు అన్ని అద్భుతమైనవి. 26th రోజు అన్ని నేను ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని అద్భుతములే వింటున్నాను. దేవుడు చెప్పింది మనం చేస్తే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. కారణం ఏంటిది? నేను ఎలా విన్నాను? ప్రార్థన, దేవునితో సహవాసం. నేను చెప్పినప్పుడు అందరు నా మీద కోపడుతున్నారు. అందరూ ఎందుకు ఇంతలంటే ఆయాసపడుతుంది, కోపం, నొప్పి వస్తుందని అంటున్నారు. మనకు దేవుడు ఏదైనా చెప్తే దానిని దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం పోరాడాల్సిన పని లేదు. దేవుడిని అడగొచ్చు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిండు. దేవుడు చెప్పిండు కానాను తీసుకెళ్తానని. దేవుడు చెప్పిండు. ఇప్పుడు పోరాడాల్సిన పని ఉంది. చెప్పండి, ఎవరు పోరాడాలి? దేవుడు ఏం చెప్పిండు? నేను మిమ్మల్ని కానానుకు తీసుకెళ్తాను. వాళ్ళకి చూసేసరికి ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది, వెనకాలనేమో శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు పోరాడాలి? చెప్పండి, ఎవరు పోరాడాలి? మీకు తెలిసి చెప్పాలి. ముందులో ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళు ముందుకు వెళ్ళాలి. వెనకాల శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు పోరాటం చేయాలి? ఇప్పుడు మీరు ఎవరి మాట విని వచ్చినారు? వాళ్ళు దేవుని మాట విని వచ్చారు కనుక ఇప్పుడు ఇక్కడ పరిస్థితి, వెనకాల శత్రువులు ఉన్నారు, ముందులో ఎర్ర సముద్రంలో వాళ్ళు దాటలేరు. వెనకాలనేమో శత్రువులు వేగంగా వస్తున్నారు. వీరి దగ్గర ఆయుధాలు లేవు. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు బంగారంతో, నగలతోటి, డబ్బులతోటి, జంతువులతోటి వచ్చారు కానీ ఒక్క ఆయుధం కూడా లేదు. ఇప్పుడు ఎవరు యుద్ధం చేయాలి? చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఎవరు యుద్ధం చేయాలి? పోరాడాల్సింది ఎవరు? ఎవరు పోరాడాలి? గట్టి చెప్పండి, ఎవరు పోరాడాలి? అందరూ చెప్పండి, ఎవరు పోరాడాలి? మనమే పోరాడాలి. కానీ చెప్పింది ఎవరు? పోరాడాల్సింది ఎవరు? దేవుడు చెప్తే నువ్వు ఎట్లా పోరాడతావు? దేవుడేమో చెప్పింది. ఆయన చెప్పిందంటే నేను మిమ్మల్ని కానానికి తీసుకెళ్తాను. ఈ ఎర్ర సముద్రంతో వాళ్ళేం పోరాడతారు? చెప్పండి, ఎర్ర సముద్రంతో వాళ్ళు యుద్ధం చేస్తారా? చేయలేదు. వెనకాల చూస్తేనేమో శత్రువులు ఉన్నారు. వాళ్ళ ఒకవేళ వాళ్ళతో యుద్ధం చేసినా కూడా గెలవలేదు.
తెలుసురా? ఎందుకంటే వాళ్ళ దగ్గర సరిపోయిన ఆయుధములు లేవు. వాళ్ళ దగ్గర గుర్రాలు రథములతో వస్తున్నారు, ఆయుధములతో వస్తున్నారు, ఈటెలు ఖడ్గములు బాణములతో వస్తున్నారు. వీళ్ళ దగ్గర చూస్తే ఈటెలు లేవు, బాణాలు లేవు, ఖడ్గం లేదు, ఏం లేదు. వీళ్ళు ఎలా పోరాడతారు మరి ఇప్పుడు? చెప్పండి. మనల్ని కూడా నేను కూడా అడుగుతారు, నువ్వు ఇప్పుడు దేవుడు నమ్ముకున్నావు, నువ్వు ఇప్పుడు ఇంటిపోదాం అంటేనేమో పాస్టర్ గారు వచ్చి అమ్మా ఏమైందమ్మా నీకు, ఎందుకు చర్చకి రాలేదు అని అడుగుతారు. ఎందుకమ్మా అక్కడ పోతున్నావు అని అడుగుతారు. ఇప్పుడేమో వీళ్ళని చూస్తేనేమో అమ్మ మీరెందుకు చర్చకి పోతున్నారు, మనకేం తక్కువైందని వీళ్ళు అంటారా అన్నారా? అన్నీ చదువు. నువ్వు చర్చికి పోతేనేమో ఒక పా, చర్చికి పోకపోతేనేమో ఒక పా. చర్చికి పోతేనేమో మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు అందరూ వచ్చి నీకేం తక్కువైంది, ఎందుకు పోతున్నారు, ఒక్కదాన్ని చర్చికి వెళ్తున్నారు. మీ అందరం చూడు, మీ అందరం దరిద్రులంగా ఉన్నాం, పాపములో ఉన్నాం, రోగములలో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, సమస్యలలో ఉన్నాం. ఒక్కదాన్నే మంచి మార్గంలో పోతుంటే మాకు సంతోషం ఉంటుందా? మేము పోయే మార్గంలోనా మేము త్రాగుతున్నాం, మేము సిగరెట్ తాగుతున్నాం, మేము వ్యభిచారం చేస్తున్నాం, మేము దొంగతనం చేస్తున్నాం, మాతో కూడా నువ్వురా. ఒకవేళ నువ్వు కూడా వాళ్ళతో వెళ్తే అమ్మాయ మాతో వచ్చిందిగా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నా ఒకప్పుడు నీకు కష్టం వస్తే నీ దగ్గర రా, నువ్వే చూసుకోవాలి, పని చేయాలి. ఈ చెప్తాను లోక సంబంధమైన రోగం వచ్చింది, మనమే చూసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడికి బాగుందా, ఇక్కడ బాగుందా అన్ని తిప్పుతుంటారు. నీ ఒళ్ళంతా పాడు చేస్తుంటారు, నీ డబ్బులన్నీ ఖరాబ్ చేస్తుంటారు. కారణం ఏంటిది? నువ్వు వెళ్ళే మార్గం సరైన మార్గము, అది వాళ్ళకి నచ్చట్లేదు. నిన్ను త్రోవ తప్పించడానికి ఏంటి చెప్తుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులు కూడా ఇస్తారు నీకు. నిన్ను త్రోవ తప్పించడానికి వాళ్ళు సహాయం కూడా చేస్తారు. కానీ నువ్వు వెళ్ళే మార్గము సరి అయినటువంటి మార్గము, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక్కడ ఇజ్రాయేలీలు వెళ్ళేటటువంటి మార్గం సరైన మార్గము, కానీ ఒక పెద్ద సముద్రం అడ్డొచ్చింది, వెనక శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎందుకురా ఐగుప్తులకు రా మళ్ళీ వాళ్ళు గుంజుకుపోవడానికి వచ్చింది. ముందర చూస్తే ఎర్ర సముద్రం, విశ్వాసం కావాలి ఎర్ర సముద్రం దాటాలంటే. ఇప్పుడు నేనేమో పోరాడలేకపోతున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు భయపడకండి, మీరు పోరాడాల్సిన పని లేదు. హల్లెలూయా. చూడండి నిర్గమకాండం 22వ అధ్యాయం, 14వ అధ్యాయం 13వ వచనం. భయపడకండి, యెహోవా నేడు కలుగజేయ రక్షణను ఊరక నిల్చుండి చూడుడి. ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకే ఉండవాలని. ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? మనమందరం ఏమన్నాము? పోరాడాలన్న. దేవుడు చెప్తున్నాడు ఏంటిది? మీరు ఊరక మౌనంగా మీరు ఆగండి. ఏం చేయబడుతున్నాడు దేవుడు? మీరు ఆగండి. ఎందుకు భయపడుతున్నారు? తీసుకొచ్చింది ఎవరు? నేనే. పోరాడాల్సింది ఎవరు? నేనే. కనుక మిమ్మల్ని నేను చేయబడుతున్నాడు దేవుడు, ఊరిక ఉండండి, దేవుడు నీకు కలిగే రక్షణను మీరు చూడండి. హల్లెలూయా. నేను కూడా అందరూ ఏమంటున్నా కానీ నేను సైలెంట్గా ఉన్నాను. నేను ఎవరు ఏమన్నా నవ్వుకుంటున్నాను. నేను చెప్పిన అందరు నడిచిరాగానే అందరూ నిన్ను తిడుతున్నారు, అందరు నిన్ను తిడుతున్నారు, ఎవరు చూసినా నిన్ను తిడుతున్నారు. ఎందుకు ఎందుకు అని నేనేం చేసినా చెప్పిన, నేను ఎవరు ఏం చెప్పినా నేనేం భయపడను, బాధపడను, నేను మౌనంగా ఉంటాను, ఊరుకుంటాను. ఎలా చెప్పినా మౌనంగా ఉంటా, ఊరుకునే ఉంటా. దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో హాస్పిటల్కి పోయినప్పుడు ఆమెకు ఆల్రెడీ సమస్య ఉన్నది కనుక మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ ఏ విధంగా ఉంటుందేమో అని చెప్తున్నాను. నేను ఆల్రెడీ దేవుడి యొక్క మాట విన్నాను కనుక నాకు ధైర్యం ఉన్నది, నాకు భయం లేదు, దిగులు లేదు. నేను మౌనంగా ఉన్నా. స్టార్టింగ్ నుంచి తెలిసి నాకు కుమార్తె కావాలని స్టార్టింగ్ డేనే చెప్పిన, దేవుడు నీకు కుమార్తెను ఇస్తున్నాడు కానీ కుమార్తెను ఇస్తలేడని. ఆమె ఎప్పుడు చూసినా ఎప్పుడు అందరూ కుమార్తె, నేను మాత్రం ఎప్పుడు దేవుడు నీ గర్భఫలమును దీవించిందన్నా. అది మొదలుకొని వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దేవుడు అన్నట్టు చెప్పిన ఎందుకు బాధ పెట్టాలి వాళ్ళని? మీరేదండి? దేవుడు చెప్పినాక ఇంకా మార్పు ఉండదు. దేవుడు చెప్పినాక ఏముండదు, మార్పు ఉండదు.
నేను మౌనంగా ఉన్నా. నేనేమన్నా ఎవరు అడిగినా నవ్వేది, లేదంటే దేవుడు ఎవరినిచ్చినా ఓకే, దేవుడు ఎవరినిచ్చినా ఓకే. నాకు దుఃఖం లేదు, బాధ లేదు, దేవుడు ఎవరినిచ్చినా ఓకే. కానీ వాళ్ళకేమో కుమార్తె కావాలని ఉండేది. నేనేం చెప్పినా దేవుడు ఇచ్చింది శ్రేష్టమైనది. హల్లెలూయా. అంటే చెప్పండి హల్లెలూయా. మనం ఎన్నో పోరాడతాం, నాకు అది కావాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. కానీ దేవుడు చేసిందే మన లైఫ్లో నిలుస్తుంది. అది సంతోషం కలిగిస్తుంది, ఆనందం తీసుకొస్తుంది, నీకు అది సమాధానం తీసుకొస్తుంది. దేవుడు చేసింది మనం చేస్తే నాకు ఎంతో సంతోషమైంది. దేవుని మాట వింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ రోజు దేవుడు నర్సుకి ఏ ఇబ్బంది రాలేదు. మేడం అన్నది హాస్పిటల్లో ఐసీయూలో పెట్టాల్సి వస్తుందేమో, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నది, అన్నీ చెప్తున్నారు. కానీ నేను ఆల్రెడీ ప్రేయర్ చేసుకున్నాను, నాకేమి టెన్షన్స్ లేదు, నాకేం లేదు, టెన్షన్ లేదు, సంతోషంగా ఉన్నా. సో దేవుడు నన్ను ఆశీర్వదించింది. హల్లెలూయా. అందుకనే దేవుడు నీకు ఏదైనా చెప్తే నువ్వు పోరాడాల్సిన పని లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీ యొక్క శాపముని దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వాదంగా మార్చాడు. అందరి మాటలు వినలేదు దేవుడు, అందరి మాటలు దేవుడు వినలేదు. దేవుడు శాపాన్ని ఏం చేసిండు, బిలాము మాట వినలేదు దేవుడు. దేవుడు ఏం చేసిండు, నేను ఆ మాట వినక శాపమును నేను నీకు ఆశీర్వాదం. ఈ రోజు నేను చెప్తున్నాను, మీ లైఫ్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ప్రతిరోజు చెప్పండి, ఆ ఆర్థిక సమస్యలన్నిటిని శపిస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించి అన్నాడు. హల్లెలూయా. ఏదైనా రోగం ఉంటే చెప్పండి, దేవుడు ఈ రోగాన్ని తీసేసిండు, దేవుడు ఈ రోగాన్ని శపించిండు, ఈ రోగమును ఆయన శిలువలో భరించి నాకు ఆరోగ్యం ఇచ్చిండు. హల్లెలూయా. ప్రతిరోజు మీరు ఇలా చెప్పండి, తప్పకుండా మీ లైఫ్లో మేలులు చూస్తారు. ఇలా చెప్పడం ఏంటంటే, నీకు నువ్వు ప్రవచించుతాను. ఏం చేయడము, మంచిని మీరు ప్రవచించండి. చెడ్డదారిని పెట్టుకొని మంచిదారిని చెప్పకండి, చెడుని బదులుగా వదిలేయండి. చెడ్డ మాటలు పలుకుతున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఆ మాటలను వినకండి. దేవుడు కూడా వినట్లేడు, చెడ్డ మాటలు అంటే ఆయనకి ఇష్టం లేదు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయంలో మనం చదివిన కీర్తన 5వ అధ్యాయం మర్చిపోయాను. దేవునికి దుష్టత్వమును చూసి ఆయన ఆనందించడు. ఇంకేమన్నాడు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. క్రైస్తవులు అనే వాళ్ళ దగ్గర చాలా చెడుతనం ఉంటుందని చెప్తున్నా. ఏముంటున్నది, చాలా మంది ఏం కనిపిస్తుంది అంటున్నారు, చెడుతనం కనిపిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, అలాంటి వారికి నాకు సహవాసం లేదు. ఓ లోకమా, నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా క్రైస్తవులు తప్పు చేస్తున్నారు అని అంటే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, వారితో క్రీస్తుకి సహవాసం లేదు, వారితో క్రీస్తుకి ఎలాంటి చోటు లేదు. చెడుతనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడు, కానీ చెడుతనం ఉన్న దగ్గర దయ్యాలు ఉంటాయి. హల్లెలూయా. ఒకటే మాట, చెడుతనం ఉన్న దగ్గర ఏముంటాయి, దయ్యాలు. ప్రతి విధమైన అల్లరి అపవిత్రుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి కార్యకలాపాలు అనేవి విచ్చలవిడిగా జరుగుతాయని బైబిల్లో ఉన్నది. దేవుడు అదే చెప్తున్నాడు, చెడుతనం ఉన్న దగ్గర, దుష్టత్వం ఉన్న దగ్గర, పాపం ఉన్న దగ్గర, అబద్ధం ఉన్న దగ్గర నేను నివాసం చేయను. హల్లెలూయా. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, దాంభికులు, గర్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, గర్వంతో మాకే అన్ని ఉన్నాయి, మేమే చాలా పైవారం అని ఎవరైతే అనుకుంటారో, దేవుడే మాకు అన్నిచ్చిండు అని ఎప్పుడైతే ఎవరినైనా తమను గొప్పగా చేసుకుంటారో అలాంటి వారికి దేవుని ఎదుట చోటు లేదు. ఏం లేదు. దేవుడు ఏమన్నాడు అంటే, అవన్నీ నీకు ఇస్తే సాత్వికుడవై తను తాను తగ్గించుకొని తగ్గింపగలిగినటువంటి స్వభావంతో జీవిస్తుంట దేవుడు ఇంకా నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. కానీ నీ నోటిని వ్యర్థంగా ఉపయోగించకు. ఇంకేమంటున్నాడు దేవుడు, అబద్ధవాడు వారిని నశింపజేస్తాడు దేవుడే. అబద్ధములు చెప్పడము మనం మానేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు, కపటము చూపకూడదు, కపటం చూపకూడదు, మోసం చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ దేవుని దగ్గర చోటు లేదు ఇవన్నీ. సో నేను చెప్పినాను, ఫైనల్ గా మనం ఏదైతే విన్నామో దాని ప్రకారం మీరు క్షేమంగా నడవండి. దేవుడు మీ పక్షమును యుద్ధం చేస్తాడు. మీరు పోరాడాల్సింది ఉన్నది, పోరాటం చేయండి. సో ఫైనల్ గా నేను దేవుడు ఫైనల్ గా చెప్తున్నాడు, మన సంఘముని విస్తరింప చేయబోతున్నాడు. ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే, నేను ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ కనబడకపోవచ్చునేమో,
నేను ఎక్కువ దేవుడు వేరే దగ్గరికి తీసుకుపోతున్నాను. మీరు ప్రార్థన చేయండి. మనలో నుండి అనేకులు లేవాలని, దేవుడు మన సంఘములోనికి గొప్ప జనసంఖ్యను తీసుకురాబోతున్నాడు. అన్యజనులు రాబోతున్నారు. మీరు ప్రార్థనలు అడగండి. దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక.